హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. వయసుతో ఏముందన్న, సంవత్సరం పెరుగుతూనే పోతుంది, కానీ బుద్ధి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది. నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఒకటే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు వయసు తగ్గట్టుగా మాట్లాడతలేదు. సిగ్గు శరం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఎవరినైనా. ఆ కోవకే చెందారు ఈయన రాజేంద్ర ప్రసాద్. నిండు సభలో అందరూ సభ్యుల ముందు ఆలీ గారిని అవమానపరిచే విధంగా ఏడివాడు కొడుకు అంటూ సంబోధించడం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వినిపిస్తూ ఉంది. నేనైతే దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో ఆయన పేరా అలిగా ఏడు ఎక్కడ లంచాడు ఇలా మనకు అలవాటే కదా. మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ, సిగ్గులేని నోటికి వాతలతో అడ్డు పెట్టాలి. ఎందుకంటే ఇంత వయసు వచ్చినా సిగ్గులేని బతుకుతూ ఉన్నాడా రాజేంద్ర ప్రసాద్ అనిపిస్తుంది. నిన్న కాక మొన్న వాళ్ళ కూతురు చనిపోతే మేమే కన్నీళ్లు పెట్టి ఏడ్చాం, అయ్యో రాజేంద్ర ప్రసాద్ కి ఇటువంటి కష్టం రాకూడదే అని. కానీ నోటి దోలు మాత్రం ఆకాశానికి అంటేసే విధంగా ఉంది. సీరియల్ నటుడు, నిజంగా చెప్పాలంటే ఆలీ అన్నిటికీ అణిగమణిగా ఉండే వ్యక్తి కాబట్టి, కానీ లేకపోతే అక్కడ నాలాంటోడు ఎవడన్నుంటే అని ఎదురు తిరిగేవాళ్ళు. కానీ అందరి ముందు ఆలీ గారిని నోరు పారేసుకుంటూ ఏడాడు ఆలీగాడు కొడుకు అని తిడతాం వెనక ఆయన వయసు కన్నా విలువ ఇవ్వాలన్న ఆలోచన నాకు రావట్లేదు. కుక్కలు పెంట తింటాం మానవు, తోక వంకరగా ఉంటాం మానవు. అలాగే ఇటువంటి నీచులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ మానరు. ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా మనిషివిరా నువ్వు అని గుర్తు చేయటం చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు. నువ్వు మనిషివిరా, కడుపుకు అన్నం తింటున్నావురా, నువ్వు తినేది అశుద్ధం కాదు, ఇష్టం వచ్చినట్టు నోరేసుకుని మాట్లాడకూడదు. నీ వయసుకి నీకు జరిగిన లాస్కి నువ్వు మాట్లాడే మాటలకి అసలు సిగ్గు సెర ఉన్నవాడు ఎవడు బ్రతికుండటరా అని తిట్టాలనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, తిట్టలేకపోతున్నాం. ఈ వయసులో కూడా ఎదుటి వ్యక్తికి మినిమం గౌరవించడం ఎలా తెలియని ఈ కుసంస్కారిని ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదేమో అనిపిస్తూ ఉంది. అక్కడ కూర్చున్న సభ్యులంతా కూడా ఇకలు పక్కపక్కలు నవ్వటం కూడా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే తప్పును తప్పుగా చెప్పలేనప్పుడు ఆ వేదికని పంచుకునే హక్కు ఎవరికీ లేదు. ఎవడిపైనో అజమాయిషి చేయాలనో లేదు, అతనికి నీకున్నటువంటి స్నేహపూర్వమైనటువంటి అభిమానంతోనో అందరి ముందు అవమానిస్తానంటే అది తగదు, కరెక్ట్ కాదు. మనిషికి దేవుడిచ్చిన జ్ఞానం, నువ్వు తెచ్చుకున్న వయసు కింద సిగ్గు కొద్దిగా ఉండాలి అని రాజేంద్ర ప్రసాద్ గారికి మర్యాద పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.